ఏంటండి కర్రాటి కుంఫు ఉంది, ఇంకోటి ఉంది ఏంట్రా వాళ్ళ మనతోనే. ఏంటండి ఎందుకంటే మా యూత్ ఆగమంటారు కదా, ఆగిపోతాను. ఏంటి ఆగేది? మీరేం చేసినా చేయడానికి వచ్చాను. ఇలా ఓడిపోతే మా పిల్లలు వెళ్ళిపోయారు. ఓడిపోయే ప్రసక్తే లేదండి. ఏం చేసినా చేస్తాం. ఏం చేసినా ఓకే బ్రదర్, ఏం చేసినా చేస్తాను, ఒప్పుకోండి పిల్ల. చేస్తాను. 1 2 3. ఏం చేస్తారండి? బుర్ర కొట్టుకోండి. మీదకి తప్ప కింద గొప్ప గమిలా గుంటలో ఉంది. ఇదే లాస్ట్, మళ్ళీ మళ్ళీ కొట్టను, ఒకసారి కొడతాను. చెల్లి చెడకొట్ట పోయి ఎక్కడ కొట్టేసుకున్నాను. ఏంటండి చెడకొట్ట పోయి ఎక్కడ కొట్టేసుకున్నాను. ఎక్కడ కొట్టినా పర్వాలేదు, ఎక్కడ కొట్టినా పర్వాలేదు. వేసాను అదే పలకారు కానీ అలాగే మీ అన్నకే మోసిదురు కానీ ముందు కోట మనోరు. సరే కొడతాను. రెడీ 1 2. రెడీ 1 2. వినిపించిందా? వాళ్ళకి ఎనభై పొంతులకి వినపడ్డది. కనబడలే వాళ్ళకి వినపడలే. ఈ మామూలుకి వినపడలే. 3 ఓపుతాండ్రు బొర్ర చెయ్యాకోలు వినపడలే. అడుగు మా వాళ్ళకి మళ్ళీ కొడతాను చూడు. కొట్టిమే గట్టిగా గట్టిగా కొడతా. దగ్గరికి వెళ్ళి నువ్వు పక్కన చదివి కానీ గట్టిగా కొడతాను చూడండి. రెడీ 1 2. వాళ్ళకే తెలుసుడు బగిడి వాళ్ళకేటి ఇక్కడ మొదలు సంవత్సరం గారు బెక్క అయిపోండి సంవత్సరం గారు అలా ఉండిపోండి. మొదలుడు అనుకోని కటౌట్ చూసినావా మేనేజ్మెంట్ ఓపిక చచ్చిన పవర్ సావలేదు. ఇంకా ఎప్పుడు నుండి 72 వసంతాలు అంటే మరి ఆ కమిటీ అందరూ ఆర్గనైజేషన్ రామారావు గారు కళాకారులు పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్గనైజేషన్ లో మందుల జాతర చాలా వైభవంగా జరుగుతుంది. 72 వసంతాలు సరిపోయిన తీసుకెళ్ళదు 70 పెళ్ళాకలే కదా. కానీ చెప్తున్నారు ఇప్పుడు మేము అబద్ధం కదా. ఈసారి కొట్టి మీ అమ్మలక్కది ఓకే అనిపించు. ఓకే రెడీ 1 2 3. అమ్మ వినిపించిందా? అలా చూడు వినిపించిందా? వాళ్ళ అమ్మ అంటుంది. ఏమంటుందిరా? చెప్పి కొంచెం సౌండ్ వచ్చింది. ఎక్కడి నుంచి తెలుసా? ఎక్కడి నుంచి ఎవరి దొంగ దెబ్బలు ఎప్పుడు వేసావు? మనిషి చూసి దెబ్బేస్తాడు. రోలకి బొర్ర ఇడు మోకము నోరల్లా పొల్లేండి నీకు. అందుకే పొల్లాను రోలని నేడు సోపడ పుట్టావు అలా పొట్టికి రమ్మని పెద్ద పొరలో తొలతండి. ఏం చేస్తావు? కండలు బండి చేస్తాం. చూపి. సూపర్ ఎక్సలెంట్. పుల్లు పడుతుందా దేనికన్నా? నేను రెడీ. అమ్మ ఓడిపోతావు పిల్లలకి కోతలు పోయి వెళ్ళిపోయి ఎందుకో నేను ఓడిపోతాను. ఓడిపోతావు అంత చేయలేదమ్మా. దేనికైనా రెడీ. పుట్టు పంటే కానీ గట్టి పంటలాగే ఉంది. పొట్టిగా చూస్తున్నావా? నువ్వు ఎక్కడ పుట్టుకున్నావు? 27 ఉన్నావు. పందిరికి తగలుతాను. నేను కూడా చెప్పేది అదే. నా పేరు తెలుసు ఏంటో? రాణి. ఏ కోటకు? నీ పేరు రాణి. రాణి అయిందా? పోనీ చదువుకున్నావా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కంటిన్యూ అవుతుంది. ఏంటి సెకండ్ ఇయర్. రంగంలో దిగిందనుకో రఫ్ ఆడించేస్తాను. ఎంతమంది ముందు నాకు రఫ్ ఆడించేస్తావు ఈ వేదిక మీద. నా మేడ 10 ఎవరైతే ఆరు చేస్తారు అనేసి పరవాడు తెలంగాణ చల్లారులే కొని తిరిసిందా? రమణీలాంటి పత్రిక మగడ పందిరేస్తే పందిరి తోస్తుందట. మరి డోలెట్ గట్టి పాతండి పోయి మగడే నీలాంటి ఆడదే 3 మీద కోప గడపలు పడుకుని కుక్కొచ్చి పక్కన పడుకుని సిగ్గిన పడికి చెప్పుదని కొడితే కదా లిప్ చూసుకో. నీలాంటి ఆడదే నమ్మ ఆడికి అమ్మ మోసలే నమ్మ మోసలంటే అమ్మ మానతోనే. నీలాంటి మగడ ఒబ్బరు నచ్చిన కొబ్బరి బద్ద కొరకపోతే పరకం అన్నది. మూతల బద్దగల పరక్కడ కొరిక నీలాంటి ఆడదాయి 20 రూపాయల నీరులో తాలింపేస్తే తడకండుకొని పెరకండుకొని లోపల పెరకండుకున్నాడు. ఇప్పుడు
ఏంటి నీకేమైనా అర్థమైందా? మా వాళ్ళందరికీ విడతే చెప్తాను. చెప్పు. చెప్పాలా? విడదీసి ఇలాంటి నువ్వు వీధిలో తాలింపు వేసిందా? వేస్తే ఆ తాలింపు ఎవరికి ముందు తడకొంటుంది. ఈ తడక మీద ఏముంటుంది? ఆ పెడక కొంటుకుంది. ఈ తడక పెడక కాయలు పోయి లోపల పిడకలు కూర్చొని పడుతుంది. ఒక తాలింపు కింద తగలెట్టేసింది. అమ్మ ఇలాంటి మొగడే పాపం చెడ్డడు అని ఏమైనా ఇస్తే దీనిలో ఒక ఇంట్లో వస్తాడట. ఆ దీని మొత్తం చెల్లి చేసి మరి ఆ నీలాంటి సైడ్ జలాపిచ్చి జిడ్డని జాకెట్లు ఎట్టేసి ఆ నీలాంటి మొగడు ఇస్తే చక్క చూపి పక్క నీలాంటి ఆడదు అక్కడ సెకండ్ సెల్లు దొక్కడికి పొయ్యిలో నీలాంటి మొగడు అన్నమెందుకు మార్చండి గెంజి కోసం అన్నాడట. ఏటన్నాడు? అన్నమెందుకు మార్చండి గెంజి కోసం అన్నాడు. నీలాంటి ఆడు కొండకి ఎక్కినప్పుడు దిగడానికి అన్నదట. నీతో నాకు మాట్లాడవసరం. ఓకే నీతో నాకు అనవసరం. ఏం చేస్తే ఆడి పోడుతున్న ఇక్కడ ఆడి పాడగలరా? రెడీ ఇద్దరు ఓకే. ఆల్ నేను తేలిపోతే యూత్ యువర్ ఎంకరేజింగ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నేను చల్లగా అయిపోయి చల్లగా అయిపోతున్నావు. పాడారు ఇక్కడ రమణ నాకు ఇక్కడ బాగున్నాడు. నీకు ఏ ఊర్లో బాగున్నాడు? ఎవరు